వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ ఫోకస్. రాయలసీమ గడిచిన 6 దశాబ్దాలుగా అన్యాయంతో ఆక్రోశిస్తోంది. మేము రాము మొర్రో అని చెప్పినా వినకుండా కోస్తా ప్రాంతాల వారు తమతో పాటు ఉమ్మడి మద్రాస్ స్టేట్ నుండి రాయలసీమ జిల్లాలను ఆంధ్ర రాష్ట్రం వైపు తీసుకుని వచ్చారు. రాయలసీమకు రాజధాని ఇస్తే కోస్తాకు హైకోర్టు అని అనుకున్నారు. అలాగే రాజధాని కోస్తాకు వెళ్తే సీమకు హైకోర్టు అని ఒడంబడిక కుదిరింది. అలా 1953లో ఏపీ స్టేట్ ఏర్పడింది. తొలినాళ్లలో కర్నూలు రాజధానిగా సీమ వైభవం వెలిగిపోయింది. కానీ ఆ కేవలం 3 ఏళ్ల ముచ్చటైంది. విశాలాంధ్ర అని 1956లో హైదరాబాద్ స్టేట్ ని కలుపుకొని ఏర్పాటయ్యాక రాజధాని భాగ్యనగరానికి తరలిపోయింది. తెలుగు మాట్లాడే వారంతా ఒకటిగా ఉండాలని మద్రాసు నుండి విడిపోయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు చేసుకున్న మన ప్రజల మధ్య ప్రాంతీయ విభేదాలతో తెలంగాణ రాష్ట్రం విడిపోయింది. తెలంగాణ విడిపోవడంతో కర్నూలు రాజధాని అమరావతిలో ఏర్పాటు చేయడంతో కర్నూలు జిల్లా మరోమారు అన్యాయానికి గురైంది. తరతరాలుగా పాలకుల మాయమాటలకు మోసపోవటం ఈ జిల్లా ప్రజలకు అలవాటుగా మారింది. కర్నూలును న్యాయ రాజధానిగా చేస్తామని గత వైసీపీ ప్రభుత్వం ప్రకటించింది. అయితే న్యాయ రాజధాని రాకపోగా 5 నెలల క్రితం న్యాయ కళాశాలను ఏర్పాటుకు శంకుస్థాపన చేసింది. అయితే ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు పచ్చజెండా ఊపారు. భాషా సంయుక్త రాష్ట్రంగా ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్ రాజధాని కర్నూలు నుండి హైదరాబాద్కు తరలి వెళ్లింది. రాజధాని కేంద్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెంది దేశంలోని అగ్రనగరాల చెంతకు చేరింది. ఎక్కడి పాలకులు ప్రజలు భాగ్యనగరంలో పెట్టుబడులు పెట్టి అభివృద్ధి చేసిన తర్వాత తెలంగాణ విడిపోవడంతో ఏపీ రాజధానిని అమరావతిలో ఏర్పాటు చేయడంతో కర్నూలు జిల్లా అన్నింటా అన్యాయానికి గురైంది. కర్నూలు జిల్లా ప్రజలు పాలకుల మాటలకు తరతరాలుగా మోసపోవటం ఇక్కడి ప్రజలకు అలవాటుగా మారింది. ఇక్కడ నుండి దేశ రాష్ట్రపతులుగా ప్రధానులుగా ఎందరో కేంద్ర మంత్రులుగా ముఖ్యమంత్రులుగా అయినప్పటికీ ఈ ప్రాంతం ఆర్థికంగా పరిపాలనా పరంగా రాజకీయంగా సాగునీటి వనరుల పరంగా పారిశ్రామికంగా అభివృద్ధి చెందింది. రాష్ట్ర విభజన సమయంలో ఈ విషయం శ్రీకృష్ణ కమిటీ స్వయంగా ప్రకటించింది. మరి అటువంటి కర్నూలు జిల్లాలో గత వైసీపీ ప్రభుత్వం న్యాయ రాజధానిగా చేస్తారని ప్రకటించింది. కానీ అమలుకు మాత్రం నోచుకోలేదు. అయితే అవి ప్రకటనలకే పరిమితమయ్యాయి. గత 5 నెలల క్రితం నేషనల్ లా కాలేజ్ను
1010 కోట్లతో 150 ఎకరాల్లో నిర్మాణం చేపడతామని 6 నెలల్లో పూర్తి చేస్తారని ప్రకటించి రాష్ట్ర ముఖ్యమంత్రి లా కళాశాల నిర్మాణానికి భూమి పూజ కూడా చేశారు. అయితే పనులు మాత్రం ఇంతవరకు మొదలు పెట్టలేదు. 2025-26 సంవత్సరం నుండి క్లాసులు కూడా ప్రారంభిస్తామని గత ప్రభుత్వం తెలిపింది. న్యాయ కళాశాలలో పీజీ, యూజీ కోర్సులతో పాటు డిప్లొమా సర్టిఫికేట్ కోర్సులను కూడా అందుబాటులోకి తెస్తామని ప్రకటించింది. అంతేకాక న్యాయవాదులు ఇక్కడ పీహెచ్డీ ఫెలోషిప్ పూర్తి చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. భవిష్యత్తులో దేశం గర్వించదగ్గ యువ న్యాయవాదులను అందించడంలో ఈ విశ్వవిద్యాలయం కీలక పాత్ర పోషిస్తుందని యువ న్యాయవాదులు, న్యాయ కోవిదులు భావించారు. అయితే ప్రస్తుతం హైకోర్టు బెంచ్ నో కర్నూలులో ఏర్పాటు చేసి న్యాయ యూనివర్సిటీలను అమరావతిలో ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. న్యాయ సంస్థలను కర్నూలులో ఏర్పాటు చేశారు. హైకోర్టు బెంచ్ ఏర్పాటు నిర్ణయం తర్వాత వీటిని తరలించకుండా ఇక్కడే కొనసాగించేలా నిర్ణయం తీసుకోవాలని న్యాయవాదులు, సామాన్య మేధావి వర్గానికి చెందిన ప్రజలు సీఎం చంద్రబాబు నాయుడును కోరారు. రాయలసీమ వాసుల కోసం కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయడం ఎంతో అవసరమని, ఈ ప్రాంతం నుండి కక్షిదారులు అమరావతికి వెళ్లేందుకు ఎంతో ఇబ్బంది పడతారని వారు తెలిపారు. ఈ ప్రాంతంలో హైకోర్టుకు వెళ్లే కక్షిదారులు కూడా అధికంగా ఉన్నారని వారన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న న్యాయశాఖ సమీక్షలో మరి రాయలసీమ ప్రజల చిరకాల వాంఛ అయినటువంటి ఒక చిన్న కోరికను తీరుస్తూ, అంటే రాయలసీమలో ముఖ్యంగా కర్నూలులో హైకోర్టు బెంచ్ని త్వరలోనే ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటామని చెప్పి ప్రకటించడం న్యాయవాదులంగా మేమందరం కూడా హర్షిస్తూ ఉన్నాం. రాయలసీమ ప్రాంతం యొక్క అభివృద్ధిలో ఇదొక చిన్న అడుగని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఇంతకుముందే రాష్ట్ర హైకోర్టును హైదరాబాద్ నుంచి తరలించేటప్పుడు రాయలసీమ వ్యాప్తంగా న్యాయవాదులం అందరం కూడా మరి ఆనాటి శ్రీబాగ్ ఉడంబడిక మేరకు రాయలసీమలో కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేయాలని అనేక సంవత్సరాలు మేము ఉద్యమాలు చేశాం. మరి ఆ ఉద్యమాల ఫలితంగానే గతంలో ప్రభుత్వంలో ఉండగా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ఆయన స్పష్టంగా ప్రకటించాడు, అధికారంలోకి తిరిగి వస్తే మేము కర్నూలు హైకోర్టు బెంచ్ని ఏర్పాటు చేస్తామని. ఆ హామీని మొన్న జరిగినటువంటి ఎలక్షన్ల యొక్క మేనిఫెస్టోలో కూడా వాళ్ళు పెట్టడం, ఆ పెట్టిన తర్వాత గెలిచిన తర్వాత ఆ దిశగా ఒక అధికారిక ప్రకటన చేయడం మేమందరం కూడా స్వాగతిస్తూ ఉన్నాం. దీనికి మరి మామూలుగా మనం అర్థం చేసుకోవాలి, ఏదో ఒకటి మనం హైకోర్టును అడిగితే కనీసం హైకోర్టు బెంచ్ అన్న ఈరోజు రాగలిగింది. ఆ విధంగా కాకుండా గతంలో అనేక సార్లు మనం మోసపోయాం. మనం అనేక సార్లు ఇక్కడ హైకోర్టు తెస్తామని, ఏదో మరి ఇక్కడ రాజధానిని ఏర్పాటు చేస్తామని ఇలాంటి అనేకమైనటువంటి ప్రకటనలు మనం చూసాం. ఆ విధమైనటువంటిది కాకుండా ఈరోజు చేసినటువంటి అధికారిక ప్రకటన త్వరలో కార్యాచరణ దాలుస్తుందని చెప్పి మేము సంపూర్ణంగా విశ్వసిస్తూ ఉన్నాం. దీనికి వెంటనే చర్యలు తీసుకోవాలా. మేము ఇంతకుముందు రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి న్యాయవాదులం అందరం కూడా చెప్పాం, ఇక్కడ కర్నూలులో ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్ కొరకు సపరేట్గా మీరు చేయాల్సినటువంటి పని ఏం లేదు. ఇప్పటికిప్పుడు ఇమ్మీడియట్గా మీరు హైకోర్టు బెంచ్ని ఏర్పాటు చేస్తే అందుకు తగినటువంటి అకామిడేషన్ కర్నూలులో నగరంలో బ్రహ్మాండంగా ఉంది. కాబట్టి ఎక్కడైతే అమరావతిలో మీరు హైకోర్టును షిఫ్ట్ చేసినప్పుడు అక్కడ సిటీ సివిల్ కోర్ట్స్ బిల్డింగ్లో హైకోర్టు ఈ రోజు వరకు కూడా నడుస్తూ ఉంది. మరి ఇక్కడ హైకోర్టు బెంచ్ని వెంటనే మనం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రేపు క్యాబినెట్లో ఆమోదం తెలిపిన వెంటనే ఫార్మల్గా మీరు అధికారికంగా
హైకోర్టు చీఫ్ జస్టిస్ గారికి కూడా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే లేఖ రాసి వారి యొక్క సమ్మతి తీసుకొని మరి సుప్రీంకోర్టు వారి అనుమతి త్వరలోనే ఇక్కడ హైకోర్టు బెంచ్ రావాలని, ఆ విధంగా న్యాయం కొంతవరకైనా రాయలసీమ ప్రాంత ప్రజలకు అందుబాటులోకి రావాలని చెప్పి మేము ఎదురు చూస్తూ ఉన్నాం. మరి మీరు ఇచ్చినటువంటి ఈ వాగ్దానం ఏమాత్రం ఆలస్యం చేయకుండా, దీనికి అడిషనల్గా కూడా పెద్ద ఎక్స్పెండిచర్ ఏమి ఉండదు కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే దానిపైన చర్యలు తీసుకోవాలని, ఈ 2-3 రోజుల్లోనే మీరు అధికారికంగా చీఫ్ జస్టిస్ గారికి మీ క్యాబినెట్ అప్రూవల్ అయిన వెంటనే చీఫ్ జస్టిస్ గారికి మీరు లెటర్ రాసి కేంద్ర ప్రభుత్వం నుండి అనుమతి తీసుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చాలాసార్లు పార్లమెంట్లో స్పష్టమైనటువంటి ప్రకటన చేసింది. రాష్ట్ర హైకోర్టు ఏర్పాటు కానీ, రాష్ట్ర హైకోర్టు బెంచ్ ఏర్పాటు కానీ అది పూర్తిగా రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి అంశం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి సకల అధికారాలు ఉన్నాయి, ఏ ఇన్స్టిట్యూషన్ ఎక్కడ పెట్టాలన్నది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తనకున్నటువంటి ఈ యొక్క విచక్షణ అధికారాన్ని మరి వెంటనే ఉపయోగించుకొని జ్యుడిషియరీతో సంప్రదించి, హైకోర్టు చీఫ్ జస్టిస్ సంప్రదించి త్వరితగతిని ఇక్కడ హైకోర్టు బెంచ్ని ఏర్పాటు చేస్తానికి చర్యలు తీసుకోవాలని, ఆ విధంగా తీసుకుంటే మేమందరం కూడా మరొకసారి మీకు కృతజ్ఞతాపూర్వకంగా మేమందరం కూడా మీకు కృతజ్ఞత తెలియజేస్తామని చంద్రబాబు నాయుడు గారికి మేమందరం కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ సందర్భంగా మరొకసారి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని వెంటనే అమలులోకి తెచ్చే విధంగా, ఎందుకంటే హామీలు విన్నాం, హామీలు చూసాం, ప్రకటనలు చూసాం, మరి అయితే ఇంతవరకు కార్యరూపం దాల్చినటువంటి పరిస్థితి. కానీ ఈసారి తప్పనిసరిగా మీరు మేనిఫెస్టోలో పెట్టినారు కాబట్టి దీన్ని తప్పనిసరిగా నెరవేరుస్తారని మేము నమ్ముతా ఉన్నాం. దీన్ని ఇప్పటికే ఈ 3 నెలల్లోనే ఈ కార్యక్రమాలన్నీ చేపట్టిండాల్సింది. మరి వచ్చే 2-3 నెలల లోపల హైకోర్టు బెంచ్ ఇక్కడ ఏర్పాటు చేసుకోవడానికి అన్ని కార్యక్రమాలు, ది అఫీషియల్ ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేయాలని, ఆ విధంగా చేసి ఈ రాయలసీమ ప్రాంత అభివృద్ధికి మీ వంతుగా మీ యొక్క బాధ్యత నిర్వర్తించాలని చెప్పి మరొకసారి ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. పేరు కేఈ జగదీష్ కుమార్, తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ను. మీరు అడిగిన ప్రశ్నకైతే చాలా ప్రయోజనాలు ఉంటాయి. ఎందుకంటే హైకోర్టుకు పోవాలంటే విజయవాడ దాదాపు 400 కిలోమీటర్లు. 400 కిలోమీటర్లు ప్రయాణం చేయాలంటే న్యాయవాదులకు కానీ కక్షిదారులకు కానీ ఇది ఎంతో వ్యయ ప్రయాసాలతో కూడుకున్నది. ఇది ఇప్పుడు మేము ప్రాక్టికల్గా చూస్తున్నాం. విజయవాడలో ఒక పని ఉందంటే, రేపు పని ఉందంటే ఈరోజు పోవాల్సి వస్తుంది. దానికి తోడు ఎంతో ఎక్స్పెన్సివ్, టైంకు పోలేం. ఇలాంటి సాధక బాధకాలు చాలా ఉన్నాయి. సమయం కానీ డబ్బు కానీ చాలా కలిసి వస్తుంది. ఇంకోటి, ఇక్కడ కోర్టు ఉంటే మేము ఈ కేసులు మేమే వాదించుకోగలం, ఇంకో న్యాయవాదికి ఇవ్వాల్సిన అవసరం కూడా ఉండదు. ఇది ప్రయోజనం. ఈరోజు కర్నూలుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా కూడాను యావత్ భారతదేశం అంతా కూడా ఒక పెద్ద చరిత్ర ఉంది. ఇక్కడి నుంచి మనము దేశ ప్రధానిని చేసినాము, అలాగే దేశ రాష్ట్రపతిని కూడా కర్నూలు జిల్లా నుంచి చేయడం జరిగింది. ఆనాటి నాయకులు యొక్క కృషి ఫలితము వాస్తవంగా ఇంత కాదు. వారు ఈ రోజు కూడా తమ స్వార్థాన్ని గురించి కానీ తన ప్రాంతాన్ని గురించి కానీ పట్టించుకోకుండా దేశ అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకొని పనిచేసినటువంటి నాయకులు ఆ రోజు నాయకులు. అందరి యొక్క కృషి ఫలితంగా ఆంధ్ర రాష్ట్రానికి అప్పట్లో కర్నూలు రాజధానిగా చేయడం జరిగింది. ఈవెన్ భాషా సంయుక్త రాష్ట్రాలు ఏర్పడినప్పుడు కూడాను 1952లో తెలంగాణ కలిపి నైజాం ప్రభుత్వాన్ని కలిపి ఆంధ్ర రాష్ట్రంగా చేస్తామన్నప్పుడు కూడాను అన్ని విషయాలు దృష్టిలో పెట్టుకొని అప్పుడు కూడా నాయకులు ఎటువంటి స్వార్థం లేకుండా కర్నూలుకు ఉన్నటువంటి రాజధానిని హైదరాబాద్కు రాజధానిగా మార్చడానికి కూడాను చాలా సంతోషించినారు. మంచి విషయం అని చెప్పేసి అని ఎంతో త్యాగం కూడా చేశామని చెప్పవచ్చు. ఏదైతేనేమి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాయి, కానీ రాయలసీమ ప్రాంతము ఎటువంటి అభివృద్ధికి కూడా నోచుకోలేదు అనే దానికి ఇది నగ్న సత్యం. ఏ రంగంలోనైనా తీసుకోండి, పరిశ్రమ రంగాలు తీసుకోండి, వ్యవసాయం తీసుకోండి, రైల్వేలు తీసుకోండి, ఏది తీసుకున్నప్పటికీ కూడా దురదృష్టవశాత్తు ముఖ్యమైన నదులు కృష్ణా, తుంగభద్రాలు కర్నూలు మీదుగా పోతున్నా కానీ ఈనాడు ప్రస్తుతం ఉన్నటువంటి కర్నూలు జిల్లాలో ఎటువంటి ఒక సాగునీటి సదుపాయాలు లేకపోవడం దౌర్భాగ్యం. ఏదో ఆనాటి ఉన్నటువంటి ఒక
కర్నూలుకు ఉన్నటువంటి వైభవం ద్వారా ఇప్పటికి కూడా దాని పేరు మీదే నడుస్తున్నాయి తప్ప కర్నూలులో ప్రత్యేకించినటువంటి కర్నూలుకి ఏమి కూడా లేదు. వాస్తవంగా రాష్ట్రం విడిపోకూడదని చెప్పేసి, అలాగే కర్నూలుకు రాజధాని కావాలని చెప్పేసి ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. ఎన్నో రకమైనటువంటి ప్రజా ఉద్యమాలు కూడా జరిగినాయి. వాటన్నిటిని పెడదలో పెట్టించి రాష్ట్ర విభజన చేసినారు. తిరిగి మళ్ళా రాజధానిని అమరావతిని చెప్పేసి తీసుకెళ్ళారు. అమరావతి రాజధాని తీసుకెళ్తే మళ్ళీ 3 రాజధానులు అటువంటి పైన కూడా తీసుకోవడం జరిగింది. ఏదైతేనేమి కర్నూలుకు ఏదో ఒక రకమైనటువంటి ప్రభుత్వ కార్యాలయాలు ఉండేటువంటి అవకాశాన్ని కల్పించవలసిన అవసరం ఉంది. ఎందువల్ల అంటే పరిశ్రమలు లేవు, నీటిపారుదల సౌకర్యాలు లేవు, రైల్వే సౌకర్యాలు అంతంత మాత్రంగా ఉన్నాయి. మరి ఇటువంటి పరిస్థితుల్లో కనీసము ప్రస్తుతం ప్రతిపాదిస్తున్నటువంటి హైకోర్టు అనేది మేము కోరుతున్నాము. అది లేని పక్షంలో కనీసము హైకోర్టు బెంచ్ అయినా ఇవ్వటం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయము. ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో అది నెరవేరుతుందని చెప్పేసి మేము ఆశిస్తున్నాము. ఏమంటే రేపు పొద్దున తిరిగి మరొక రాష్ట్ర విభజన జరగకూడదు, తిరిగి మళ్ళీ రాయలసీమ ప్రాంతం కలిపి మా రాయలసీమ మాకు కావాలన్నటువంటి వాయిస్ రాకుండా ఉండేదానికంటే ముందుగానే ప్రభుత్వం అన్ని విషయాలు కూడా ఆలోచించి రాయలసీమకు మేము భరోసా ఇస్తున్నాము. ఆంధ్ర అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏమనుకోపోయినట్లయితే అమరావతి, వైజాగ్ అనేటువంటి ప్రయత్నం ఉన్నాయన్నమాట. అంతేకాని మిగిలిన రాయలసీమ ప్రాంతాలు ఏవి కూడా చెప్పుకోవటువంటి పరిస్థితులు లేవు. అలా కాకుండా రాయలసీమకు సంపూర్ణమైన భరోసా ఇవ్వాల్సిన అవసరము ఎంతైనా ఉన్నటువంటి నాయకుల పైన ఉంది. అటువంటి భరోసా కల్పించాలంటే మాటలతో కాకుండా చేతులతో చేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఈ యొక్క రాయలసీమ ప్రాంతంలో ప్రత్యేకించి కర్నూలులో మనము కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు వల్ల తమకు కూడా ఉపాధి పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ప్రకటనలకే పరిమితం చేయకుండా వీలైనంత త్వరగా ఆచరణలో పెట్టాలని ఈ ప్రాంత వాసులు కోరుతున్నారు. సో ఇది ఇవాల్టి 1TV స్పెషల్ ఫోకస్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్. ప్రతి క్షణం ప్రజల పక్షం.